ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ రోజున మీ జీవితంలో అనుకోనటువంటి ఒక మార్పు అనేది మొదలవుతుంది. ముఖ్యంగా మీరు చేసే ప్రతి పనిలో ఎందుకు నష్టం కలుగుతుంది, ఆలస్యం ఎందుకు అవుతుంది అనే విషయాలు పూర్తిగా అర్థమవుతాయి. ఇంతకాలంగా కష్టాలకు కారణం ఏమిటి, మీ గ్రహాలు ఎలాంటి అనుకూలత ఉన్నాయి, అలాగే మీకు మీ చుట్టూ ఉన్నవారు మీతో ఏ విధంగా ఉంటున్నారో, మీరు ఎదగడానికి ప్రయత్నిస్తే వారు ఏ విధంగా ఉండబోతున్నారు అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది, ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనేవి పూర్తిగా తెలుసుకోవచ్చు. కాబట్టి శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు, వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. కాబట్టి స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి మరియు ఇటువంటి సమస్యలకైనా ఎలాంటి దోషాలకైనా యంత్రాలు ఇవ్వబడును. ఒక్కసారి ఈ గురూజీ గారికి మీ సమస్య ఏమిటో చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపుతారు. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి చిత్తా నక్షత్రంలోని 3-4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ రాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అస్సలు తగ్గకుండా ఉంటారు. ఎందుకంటే వీరికి ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటాయి. అలాగే ఈ 2 రోజుల్లో మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. అలాగే మీలో మార్పు ఏ విధంగా చోటు చేసుకుంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, కుటుంబపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఊహించని విధంగా పరిస్థితులు మారబోతున్నాయి. మీకు ఇంతకాలంగా బాధలు ఉన్నప్పుడు ఇకనైనా మార్పులు అనేవి చోటు చేసుకునే సమయం అనేది వస్తుంది. అలాగే ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో చాలా మార్పు వస్తుంది. ఆ వ్యక్తి మీ భాగస్వామి కావచ్చు, మీ స్నేహితులే కావచ్చు, మీ బంధువులలో ఒక వ్యక్తి కావచ్చు. కానీ ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అనేది వారి వల్ల కూడా మార్పు రావచ్చు. అలాగే గ్రహాలు మీకు ఎలాంటి విషయాలలో అనుకూలత ఉన్నాయి, అదేవిధంగా వీరికి ఎలాంటి విషయాలలో మార్పు చోటు చేసుకుంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా లాభాలు ఈ విషయంలో రాబోతున్నాయి, అది ఏ విధంగా. అలాగే ఇంతకాలంగా మీరు బాధపడుతున్న వారు ఇప్పుడు ఒకేసారి బాధ అనేది తీరిపోతుంది. తులారాశి వారు పైకి ప్రశాంతంగా కనిపిస్తారు. వీరు చాలా శాంతంగా ఉంటారు. మనసు తేలికగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ లోపల చాలా తుఫాన్ లాంటి బాధ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రాశివారు బయటకు అస్సలు చెప్పుకోలేరు. వీరి బాధ వీరే అనుభవిస్తారు. కానీ ఇతరులకు చెప్పి ఇతరులకు ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే ఈ రాశి వారికి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఒకేలా ఉంటారు. సందర్భంని బట్టి మూమెంట్ అవుతారు. కాబట్టి ఈ రాశివారు ఎలాంటి చలాకితనంతో ఉంటారంటే అసలు బాధలంటూ వీరికి అస్సలు ఉండవు, అలా ఉంటారు. ఎంతటి ఒత్తిడి ఉన్నా, ఎంతటి బాధ ఉన్నా కూడా పైకి అస్సలు చూపలేరు. చాలామంది వీరిని చూసి వీరికి ఎలాంటి సమస్యలు లేవు అనుకుంటారు. నిజాయితీకి చూసినట్లయితే ఈ రాశి వారికి చాలా కష్టాలు ఉంటాయి. ఎంతటి కష్టాలు ఉంటాయంటే ఇతరులకు అస్సలు చెప్పుకోలేరు. అలాగే స్నేహానికి ఎక్కువగా విలువ ఇస్తారు. వారి కోసం సమయం ఎక్కువగా కేటాయిస్తారు. ఒక్కసారి వారి మనసులోకి వెళ్ళిందంటే, వారు కష్టాల్లో ఉన్నారంటే ఈ రాశివారు అస్సలు తట్టుకోలేరు. తమకు వచ్చినట్లే అనుకుంటారు. ఎందుకంటే ఎవరి సమస్య అయినా ఒకటే అనని అనుకునే వ్యక్తిత్వం వీరిది. కష్టకాలంలో ధైర్యంగా నిలుచుండి
కష్టాన్ని తీర్చే అవకాశాలు ఎవ్వరు ఇవ్వరు, కానీ ఈ తులారాశి వారు మాత్రమే ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఇంతకాలంగా ఎందుకు బాధలు ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఈ రాశి వారు ఏది చేసినా కలిసి రాకపోవడం, ఆలస్యం కావడం అనేవి ఎందుకు జరుగుతున్నాయి? వీరికి స్నేహితులంటే ఎక్కువగా ఇష్టం. అందరికీ స్నేహితులంటే ఇష్టమే ఉంటుంది, కానీ వీరికి విపరీతమైన ఇష్టం ఉంటుంది. కుటుంబం కన్నా స్నేహితులకే విలువను ఎక్కువగా ఇస్తారు. అలాగే సమయాన్ని వారి కోసం ఎక్కువగా కేటాయిస్తారు. అందులో కొంతమంది మంచి స్నేహితులు ఉంటారు, మరికొంతమంది చెడు స్నేహితులు కూడా ఉంటారు. కానీ అందరూ ఒకేలా చూసుకోరు, కానీ వీరు అందరినీ ఒకేలా చూస్తారు. అలాగే వీరి మంచితనాన్ని ఇతరులు ఉపయోగించుకొని వీరిని తర్వాత రోజులు అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే వీరి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు అది తెలుసుకొని అవసరానికి చాలా ఉపయోగించుకుంటారు. కానీ ఎవరికైనా ఈ రాశి వారికి కష్టం వచ్చిందంటే ఎవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రారు. ఎంతటి కష్టానికైనా పోరాడి ముందుకు వెళ్ళే స్వభావం వీరిది. అలాగే ఆర్థికంగా నష్టాలు కలగడానికి కూడా వీరికి ఏలినాటి శని ఇంతవరకు ఉండే, కానీ ఇప్పుడు మంచి శుభప్రదంగా మంచి సమయం, సానుకూల సమయం వీరి చుట్టూ ఉంటుంది. అలాగే వీరికి ఎందుకు ఏది చేసినా కలిసి రావడం లేదు అంటే గ్రహాలు అనుకూలంగా లేకపోవడం, ఏలినాటి శని ఉండడం, అలాగే వీరు సమయాన్ని వృధా చేయడం, డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం, ఇవన్నీ ఇంతవరకు జరిగాయి. కానీ గతంలో దెబ్బతిన్న వారు ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా ఉండాలని చూసుకుంటారు. అలాంటి విషయాలలో ఈ తులారాశి వ్యక్తులు చాలా తెలుసుకున్నారు. అదేవిధంగా వీరికి జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందంటే ఉద్యోగం చేసేవారికి మంచి ప్రశంసలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో మార్పు మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపారం చేసేవారికి పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ జీవితం ఆనందంగా కొనసాగుతుంది. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా మీ పనిని మీరు సకాలంలో పూర్తి చేయండి. చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు కూడా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో మార్పు ఏ విధంగా వస్తుందంటే మీరు ఈరోజు ఒక ఇబ్బందికరమైన విషయాన్ని చాలా బాధపడుతూ ఉంటారు. ఆ విషయంలో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ముఖ్యంగా ఆ విషయంలో ఆర్థికంగా ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తారు లేదా మాట ఇస్తారు. ఆ మాట వల్ల మీరు మానసికంగా తేలికగా ఉంటుంది. అలాగే ఆ సమస్య నుంచి బయటపడతారు. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇంతకాలంగా గందరగోళంగా ఉన్న మీ మనసు ఇప్పుడు ఒకేసారి మార్పు అనేది వస్తుంది. అలాగే ఈ సమయంలో ఇంత కష్టం ఎందుకు వచ్చింది, మళ్ళీ జీవితంలో అలాంటి కష్టాలు రాకుండా ఉండాలంటే ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలనని మీ మనసులో ఒక మార్పు అనేది చోటు చేసుకుంటుంది. దానివలన మీ జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి మీ సంతానం విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఈరోజు తేలికగా ఉంటుంది. వారి వల్ల ఒక క్లారిటీ కూడా వస్తుంది. మానసికంగా ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతంగా మీ జీవితం ఇక నుండి కొనసాగుతుంది.